హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ డెఫినేషన్స్, ఫార్ములాస్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. సో వెయిటేజ్ ప్రకారం నెక్స్ట్ 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. డాల్టన్ అటామిక్ థియరీలో 2 పాస్టులేట్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ సెకండ్, ఎక్స్ప్లెయిన్ థామ్సన్ అటామిక్ మోడల్ విత్ 1 లిమిటేషన్. థామ్సన్ అటామిక్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అండ్ ఒక లిమిటేషన్ కూడా రాయమంటున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్ గురించి పాస్టులేట్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్, నేమ్ దెమ్. క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి, వాటి నేమ్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిటాల్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అది అడుగుతున్నారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ విత్ అన్ ఎగ్జాంపుల్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అండ్ ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, స్టేట్ హున్స్ రూల్ అండ్ హాఫ్ వ్యూ ప్రిన్సిపల్. హున్స్ రూల్ గురించి, హాఫ్ వ్యూ ప్రిన్సిపల్ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ డి బ్రోగ్లీ ఈక్వేషన్. డి బ్రోగ్లీ ఈక్వేషన్ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ అవి మోస్ట్ ఇంపార్టెంట్ 8 2 మార్క్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్స్ కంక్లూజన్. ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి రాయమంటున్నారు అండ్ కంక్లూజన్ అడిగారు. రూదర్ఫోర్డ్స్ యొక్క ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అండ్ కంక్లూజన్ కూడా రాయమంటున్నారు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బోర్స్ అటామిక్ మోడల్ పాస్టులేట్స్ లిమిటేషన్స్. బోర్స్ అటామిక్ మోడల్ గురించి రాయమంటున్నారు, పాస్టులేట్స్ రాయమంటున్నారు, లిమిటేషన్స్ రాయమంటున్నారు. థర్డ్ క్వశ్చన్, క్వాంటమ్ నెంబర్స్ టైప్ అండ్ ఇంపార్టెన్స్. క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ థామ్సన్స్ అటామిక్ మోడల్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. థామ్సన్ అటామిక్ మోడల్ రాయమంటున్నారు అండ్ లిమిటేషన్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది షేప్ ఆఫ్ ఎస్పీ ఆర్బిటాల్స్ విత్ నీట్ డయాగ్రామ్. ఎస్పీ ఆర్బిటాల్స్ యొక్క షేప్ డయాగ్రామ్ గీయమంటున్నారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సిక్స్త్ క్వశ్చన్, రైట్ ది క్వాంటమ్ నెంబర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దే సిగ్నిఫికెన్సీ. క్వాంటమ్ నెంబర్స్ గురించి రాయమంటున్నారు అండ్ సిగ్నిఫికెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హున్స్ రూల్ అండ్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ విత్ ఎగ్జాంపుల్. హున్స్ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ గురించి ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు. క్వశ్చన్ బట్టి కరెక్ట్గా ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఇక్కడ హున్స్ రూల్ అడిగారు, మరి పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ యొక్క ఎగ్జాంపుల్స్ అడిగారు, అది గుర్తుంచుకొని దాని ప్రకారం రాస్తే మార్క్స్ మంచిగా పడతాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ ఐన్స్టీన్స్ ఈక్వేషన్. ఐన్స్టీన్ యొక్క ఈక్వేషన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, కంపేర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కంపేర్ చేసి ప్రాపర్టీస్ రాయమంటున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తం 7 క్వశ్చన్స్. సో వీటిని బట్టి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్, లిమిటేషన్స్ నేర్చుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, బోర్స్ అటామిక్ థియరీ ఆఫ్ పాస్టులేట్స్, డెరివేషన్ ఆఫ్ రేడియస్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిటల్, సక్సెస్ అండ్ లిమిటేషన్స్. సెకండ్ క్వశ్చన్, రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, అది ఎక్స్పెరిమెంటల్ సెట్ ఆఫ్ కంక్లూజన్ రాయమంటున్నారు, అబ్జర్వేషన్ రాయమంటున్నారు, డ్రా ఎనీ డయాగ్రామ్ అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్వాంటమ్ మెకానికల్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ డిఫరెన్సెస్, షేప్స్ ఆఫ్ ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్, వేవ్ ఫంక్షన్ సిగ్నిఫికెన్స్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్.
అటామిక్ స్పెక్ట్రమ్ గురించి హైడ్రోజన్ రాయమంటున్నారు. అండ్ లైన్ స్పెక్ట్రమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. స్పెక్ట్రల్ సిరీస్ లైమన్, బాల్మర్, పాస్కాన్, బ్రాకెట్, పీ ఫండ్ సిరీస్ గురించి కూడా రాయమంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ డయాగ్రామ్. నెక్స్ట్ 5th క్వశ్చన్ డ్యూల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ ఈక్వేషన్, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ డెరివేషన్ రాయమంటున్నారు. నెక్స్ట్ 6th క్వశ్చన్ క్వాంటమ్ నెంబర్స్. 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి NLMS, దే సిగ్నిఫికెన్సెస్, ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆఫ్యూ ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హున్స్ రూల్, ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ అండ్ ఇంపార్టెంట్వి క్వశ్చన్స్, మొత్తం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా పర్టికులర్గా నేర్చుకోండి. అలాగే క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేయండి, 10th క్లాస్ క్విజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.